హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రావణీస్ ఫ్యాషన్. ఈ వీడియోలో రవ్వ లడ్డుని ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా రవ్వ లడ్డు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. బొంబాయి రవ్వ 500 గ్రామ్స్, పంచదార 500 గ్రామ్స్, నెయ్యి 100 గ్రామ్స్, జీడిపప్పు 1 కప్, బాదం 1 కప్, యాలకుల పొడి 1 టీ స్పూన్. రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి పూర్తిగా వేడయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అందులో జీడిపప్పు బాదం వేసి లైట్గా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో బొంబాయి రవ్వను కూడా వేసి వేయించుకోవాలి. బొంబాయి రవ్వ పూర్తిగా మాడిపోకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసేటప్పుడు బొంబాయి రవ్వని షుగర్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అలా సేమ్ క్వాంటిటీలో తీసుకుంటేనే రవ్వ లడ్డు టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టి అందులో షుగర్ వేయాలి. షుగర్ పూర్తిగా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనకు షుగర్ సిరప్ రావాలి అంటే షుగర్ మునిగేంత వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేయాలి. షుగర్ కరిగేలా కలుపుతూ ఉండాలి. షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి బాగా కలపాలి. షుగర్ సిరప్ని ఎక్కువగా చిక్కగా కాకుండా చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉన్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే రవ్వ లడ్డు చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇలా నెయ్యిని అప్లై చేయాలి. నెయ్యిని పూర్తిగా అప్లై చేసిన తర్వాత అందులో షుగర్ సిరప్ను ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా వేయాలి. అలాగే బాదం జీడిపప్పును కూడా వేసి బాగా కలపాలి. షుగర్ సిరప్లో బొంబాయి రవ్వ పూర్తిగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా అన్నీ పూర్తిగా మిక్స్ అయ్యేలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని బ్యాటర్ని కొంచెం చేతిలోకి తీసుకొని రౌండ్గా లడ్డూలా చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్ కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకుంటే తొందరగా చల్లారుతుంది, లడ్డు చేయడం ఈజీ అవుతుంది. లడ్డూలు మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం లడ్డూలన్నింటినీ తయారు చేసుకోవాలి. చూసారు కదా రవ్వ లడ్డు చేయడం ఎంత ఈజీనో. ఈ ప్రాసెస్ని ఫాలో అయితే రవ్వ లడ్డులు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ లడ్డూల్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.